తెలియకపోయినప్పుడు ఈయన ఎన్నిసార్లు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు అక్కడ ఉన్న వారికి, ఆ కొరింథీ వాళ్ళకి, ఎఫెసీలో ఉన్న వారికి మరి అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు అంట. అప్పుడు చెప్తున్నాడు, మీరు బాప్తిసం పొందుకున్నారా అని అడిగి పొందుకోలేదు అంటారు. అయితే పరిశుద్ధాత్మ అనుభూతి మీకుందా? లేదు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? కొత్తగా బోధ చెప్తున్నారండి. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఎవరు అని అడుగుతుంటే, పరిశుద్ధాత్మ అంటే ఎవరంటే మనల్ని సర్వ సత్యములో నుంచి సత్యములోకి నడిపించేదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అనుభూతి లేక ఉన్న కొరింథీ సంఘాల్లో ఆ అపోస్తలుడైన పౌలు అని బోధించుకుంటూ వెళ్తున్నప్పుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అనుభూతిలో మీరు ఉన్నారా? లేదు, నాకు అసలు ఆ పరిశుద్ధాత్మ అంటే ఏంటోనో తెలియదు, కొత్తగా ఎంతనో అని చెప్తున్నా.